కేవలం మోషే రాసిన మొదటి 5 పుస్తకాలను మాత్రమే దేవుని వాక్యంగా అంగీకరించారు. అంటే ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న తోరాను మాత్రమే. ఖచ్చితంగా. తోరా మాత్రమే వారికి ప్రామాణికం. పరిసయ్యులు ఎంతో పవిత్రంగా ఆచరించే మౌఖిక ధర్మశాస్త్రాన్ని సద్దూకయ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ 5 పుస్తకాలలో ప్రత్యక్షంగా అక్షరాలా కనిపించని ఏ కొత్త విషయాన్ని వారు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఒక నిమిషం, అక్షరాలా కనిపించనిది దేన్ని నమ్మలేదు అంటున్నారు కదా, దీనికేదైనా వేరే కారణముందా? అలెగ్జాండర్ దండయాత్ర తర్వాత గ్రీకుల కల్చర్ ప్రభావం యూతుల మీద పడింది అంటారు. దీనికేమన్నా సంబంధముందా? చాలా లోతైన కనెక్షన్ ఉంది. అలెగ్జాండర్ దండయాత్ర తర్వాత గ్రీకుల ఆలోచనా విధానం, వాళ్ల జీవనశైలి ఆనాటి ప్రపంచానికి ఒక పాప్ కల్చర్ లాగా మారిపోయింది. యూదయ ప్రాంతంపై కూడా ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా గ్రీకు భౌతికవాద తత్వమైన ఎపిక్యూరియనిజం రిగ్గా చెప్పారు. చనిపోయాక ఏమీ ఉండదు, ఆత్మలేదు, మరణానంతర జీవితం లేదు అనే ఒక రకమైన మోడర్న్ మెటీరియలిస్టిక్ ఆలోచన అన్నమాట. రోమన్లు గ్రీకులతో సన్నిహితంగా మిలిగే సద్దూకయ్యులకు ఈ తత్వం చాలా ఆకర్షణీయంగా అనిపించింది. ఓహో, అంటే తాము కూడా ఆ మోడర్న్ కల్చర్కు తగ్గట్టుగా ఉన్నామని చూపించుకోవాలనుకున్నారు. వాళ్ల జీవన శైలికి, వాళ్లు నమ్మే ఫిలాసఫీకి అనుగుణంగా ఉండేలా తమ బైబిల్ను వాళ్లే సెట్ చేసుకున్నారన్నమాట. అవును. అందుకే మోషే రాసిన ఆ 5 పుస్తకాలలో మరణానంతర జీవితం గురించిగాని, శరీర పునరుత్థానం గురించిగాని స్పష్టమైన వివరణలు లేకపోవడం వారికొక గొప్ప సాకుగా మారింది. అపోస్తళ్ల కార్యములు 23:8 చూస్తే ఈ విషయం చాలా క్లియర్గా ఉంటుంది. సద్దూకయ్యులు పునరుత్థానాన్ని, దేవదూతలను, ఆత్మలను పూర్తిగా తిరస్కరించారు అనక్కడుంటుంది. ఎంత విచిత్రం కదా! సాక్షాత్తు దేవునాలయానికి నాయకులుగా, ప్రధాన యాజకులుగా ఉంటూనే ఆత్మలు లేవు, దేవదూతలు లేరు, చనిపోయాక జీవితం లేదు అని నమ్మడం నిజంగా పెద్ద వ్యంగ్యం. మనిషి ఆత్మ అనేది శరీరంతో పాటే నశించిపోతుందని వాళ్లు గట్టిగా నమ్మారు. ఈ భూమి మీద ఉన్న విలాసవంతమైన జీవితం మాత్రమే వాస్తవం అని వాళ్ల ఉద్దేశం. ఇలా ప్రవక్తల పుస్తకాలను పక్కన పెట్టేయడం వల్లే రాబోయే మెస్సియాను గుర్తించడానికి అవసరమైన తాళం చెవులు వాళ్ల సిద్ధాంతంలో లేకుండా పోయాయి. ఉదాహరణకు దానియేలు గ్రంథం తీసుకుంటే అందులో 9వ అధ్యాయంలో 70 వారాల ప్రవచనం ఉంటుంది కదా. అవును, మెస్సియా రాకడ గురించి చెప్పే ప్రవచనమది. మెస్సియా ఖచ్చితంగా ఏ కాలంలో వస్తాడో ఒక స్పష్టమైన టైంలైన్ అందులో ఉంది. దాన్ని కూడా వీళ్లు నమ్మలేదా? అసలు వాళ్ళు దానియేలు గ్రంథాన్ని ఒక ప్రామాణికమైన దేవుని వాక్యంగానే చూడలేదు. ఆ ప్రవచనం ప్రకారం మెస్సియా రాకడకు ఒక స్పష్టమైన